అంటే రెడ్ల పార్టీ అని ప్రచారం. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆ సామాజిక వర్గానిదే డామినేషన్. కానీ ఇప్పుడు ఆ పార్టీలోని రెడ్లు తమ ప్రాంతాన్ని బట్టి రెండుగా విడిపోయినట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో తమ ప్రాంత రెడ్లకు కనీస ప్రాధాన్యం లేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు అసంతృప్తి సెగలకు ఆజ్యం పోస్తున్నాయి. దీనిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ పదవులతో నష్ట నివారణ చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంతకీ అసంతృప్తితో ఉన్నదెవరు? పార్టీ చేపట్టబోయే నష్ట నివారణ చర్యలేంటి? ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గ నేతలు తమ జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేయగలరు. ఆయా జిల్లాలో పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా వీరు ఎదిగారు. కానీ కాంగ్రెస్ సర్కారులో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలో సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు పార్టీపై అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణ రెడ్లను అవమానాలకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. తమకు కనీస ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో రెడ్డి నేతలున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆయనతో కలుపుకుని మొత్తం 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులున్నారు. వీరంతా దక్షిణ తెలంగాణకు చెందినవారే. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఉమ్మడి నల్గొండ జిల్లా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం లేదా అన్న చర్చ మొదలైంది. ఆ జిల్లాలకు చెందిన లీడర్లతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందా అని పార్టీ అంతర్గత సమావేశాల్లో కొందరు ప్రశ్నించేదాకా వచ్చింది. రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తిని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ రెడ్డి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి ఉండగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. ఈ 6 అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సమీకరణాలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవిచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుందా లేదా, జిల్లాల సమీకరణాల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటీవలి కాలం దాకా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో అంటిముట్టనట్లు వ్యవహరించారు. కానీ గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. సీఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు క్యాబినెట్లో ఏమైనా ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ మొదలైంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్లో ఇంకా ప్రాతినిధ్యం లేదు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ పెద్దల వైపు నుంచి నరుక్కొస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికైతే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఓ రెడ్డి గారికైతే అమాత్య యోగం దక్కడం ఖాయమంటున్నారు. అయితే ఇన్ని ఈక్వేషన్స్ లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో, మిగిలిన అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారో, బుగ్గ కారు ఎక్కే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.